హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డులు ఉన్న వారికి ప్రభుత్వం మరో తీపి కబురు చెప్పింది. రేషన్ కార్డులకు సంబంధించి కేవైసీ అప్డేట్ గడువును మరోసారి పొడిగించింది. వాస్తవానికి ఈ గడువు మార్చి నెలాఖరు వరకు ఉండగా ఆ తర్వాత ఏప్రిల్ 30 వరకు పొడిగించారు. సాంకేతిక సమస్యల వల్ల చాలామందికి కేవైసీ చేసుకోలేకపోయారు. దీంతో ఈ గడువును జూన్ 30 వరకు పెంచి ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. వాస్తవానికి జనవరిలో కేవైసీ ప్రక్రియ ప్రారంభమైంది. ఏప్రిల్ 30తో గడువు ముగుస్తుందని కేవైసీ పూర్తి చేయకపోతే మే నెల నుంచి రేషన్ సరుకులు నిలిపివేస్తామని అధికారులు ప్రకటనలు జారీ చేశారు. కానీ కొందరు ఈ ప్రక్రియను పూర్తి చేయలేకపోయారు. అందుకే మరో 2 నెలలు గడువు పొడిగించారు. బోగస్ కార్డులను తొలగించడానికి, రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా ఆపడానికి ఈ నిర్ణయం తీసుకుంది. రేషన్ కార్డులు ఉన్నవారు రేషన్ డీలర్లు, ఎండియు వాహనాల వద్ద కేవైసీ చేసుకునే అవకాశం కల్పించింది. అలాగే చాలామందికి ఆన్లైన్లో కేవైసీ చేసుకునే విధానం గురించి అవగాహన లేదు. కొన్ని గ్రామాల్లో ఇంటర్నెట్ సరిగ్గా లేకపోవడంతో రేషన్ డీలర్లపైనే ఆధారపడాల్సి వస్తోంది. కొన్ని కేంద్రాలు మూసి ఉండటం, కొందరు డీలర్లు డబ్బులు వసూలు చేయడం వంటి సమస్యలు ఎదురయ్యాయి. చాలామంది కూలీ పనులకు వెళ్లడం వల్ల కేవైసీ చేసుకోలేకపోయారని చెబుతున్నారు. అలాగే విద్యార్థులు వేరే ప్రాంతాల్లో చదువుకుంటూ ఉండటంతో పాటుగా పరీక్షల వల్ల కేవైసీ పూర్తి చేయలేకపోయారు. ఈ క్రమంలో మరోసారి గడువు పెంచారు. మరోవైపు 2020లో రేషన్ కార్డులు ఇచ్చిన తర్వాత చాలామంది ప్రాణాలు కోల్పోయారు. కానీ వారి పేర్లను ఇంకా తొలగించలేదు. కొంతమంది అడ్రస్లు కూడా మారిపోయాయి. వీరంతా కేవైసీ చేసుకోవాల్సి ఉంది. అడ్రస్ మారిన వారు ఎక్కడ రేషన్ తీసుకుంటున్నారో అక్కడ కేవైసీ చేసుకోవచ్చు. కానీ చాలామందికి ఈ విషయం తెలియదంటున్నారు అధికారులు. అలాగే సాంకేతిక సమస్యల వల్ల కొందరి కేవైసీ పూర్తి కాలేదంటున్నారు. అందరూ కేవైసీ చేసుకోవాల్సి ఉంటుంది అని అంటున్నారు. అందరికీ కేవైసీ పూర్తి చేస్తామని కార్డుదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు అధికారులు. ఈ మేరకు ప్రభుత్వం మరోసారి ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రేషన్ కార్డుదారులు వెంటనే కేవైసీ చేసుకోవాలని సూచిస్తున్నారు. జూన్ 30వ తేదీలోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని, ఎవరైనా ఇంకా కేవైసీ చేసుకొని వారు వెంటనే దగ్గరలోని రేషన్ డీలర్, ఎండియు వాహనం వద్దకు వెళ్లి ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చంటున్నారు. కేవైసీ అప్డేట్ చేయించకపోతే రేషన్ నిలిపివేయడంతో ప్రభుత్వ పథకాలకు అర్హత ఉండదన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్